హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణు. அம்பரமே தண்ணீரே சோரியரம் செய்யும், அம்பரமே தண்ணீரே சோரியரம் செய்யும், எம்பெருமான் அந்த கோபாலா எழுந்திராய், எம்பெருமான் அந்த கோபாலா எழுந்திராய். திருப்பாவை 17వ பாசுரம். அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும், எம்பெருமான் அந்த கோபாலா எழுந்திராய். கும்பனார்க்கெல்லாம் குளிந்தே குலவழிக்கே, எம்பெருமாட்டி யசோதா அறிவுராய். அம்பர மூடரத்து ஓங்கி உலகளந்தா, உம்பர் கோமானே உறங்காதெளிந்திராய். செம்போர்க்கலடி செல்வா பலதேவா, உம்பியும் நீயு முரங்கேலோரெம்பாவாய். తిరుప్పావై 17వ పాసురం. నిన్న 16వ పాసురం చెప్పుకున్నాం కదా. నిన్నటి నుంచి 16వ పాసురం దగ్గర నుంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే గోపికలంతా కృష్ణయ్య దగ్గరికి వచ్చేస్తారనమాట. నిన్నటి పాసురంలోనే వచ్చేసారు. నిన్నటి నుంచి పాసురాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈరోజు మొత్తం. ఈ 17వ పాసురంలో ఏంటంటే, చలిచలిగా ఉన్న ధనుర్మాస ఉదయం గోపికలందరూ కలిసి భక్తితో శ్రద్ధతో నందగోపాలని ఇంటికి వస్తారు. అందరూ మెల్లగా తలుపు దగ్గర నిలబడతారు. లోపల చూస్తే శ్రీకృష్ణుడు ఇంకా పూర్తిగా లేచి లేరు. అతని ముఖం పూర్తిగా కనిపించదు. దుప్పటి కప్పుకొని ఉంటారు. అతని పక్కనే బలరాముడు గాఢ నిద్రలో ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు చిన్న పిల్లల్లా ప్రశాంతంగా పడుకుంటారు. అయితే గోపికలు తలుపు దగ్గర నుంచి లోపలికి వెళ్లకుండా వినయంగా ప్రార్థిస్తారు. ఏమని? కృష్ణయ్య, మేము మీ దగ్గరికి ఏదైనా అడగడానికి రాలేదు. మాకు విలువైన బంగారు వస్త్రాలు, ఆభరణాలు అవసరం లేదు. రోజు తినే ఆహారం, తాగునీరు కూడా మాకు ముఖ్యం కాదు. నీవు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి. మేము మిమ్మల్ని భక్తితో ఆశ్రయించాము. మమ్మల్ని మీ సేవలో ఉంచండి. మీ పాదాల దగ్గర ఉండే భాగ్యం ఇవ్వండి. అప్పుడు కూడా కృష్ణయ్య పూర్తిగా బయటికి రారు. కేవలం కృపతో వింటారు. అదే ఆయన దయ. దేవుడు మన కోరికల కన్నా మన భక్తినే చూస్తారు. కృష్ణయ్య బయటికి రాలేదు, కానీ గోపికల హృదయాల్లోకి వచ్చేశారు. భగవంతుని కృపతో మీ శ్వేత. ధన్యవాదాలు. హరే కృష్ణ.